ఏంది గిందేనా నువ్వు అవి ముగ్గురమ్మ ఎంత తోడు అంటే ఎంత మంది టీం అమ్ముకోవచ్చా? ముగ్గురు ముగ్గురు ఇద్దరు కూడా చేసుకోవద్దు. ఎంత పడితే కూలి 300 పడితే ఎంత ఆయన మూడాలు తీసుకోవాలి కళ్ళుకాలు పెడతావా? కోటర్ తాగుతా. కోటర్ రావడేనా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి ఎరికేనా? నాకు తెలుసు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి మరి ఏమంటారు కల్దుకాన్లా? కల్దుకాన్ ఏంటికైనా మోడీ గెలిపారా? రైతు బంధు పడతాయి. మళ్ళా అవి ఇవి ఏమంటే పింఛన్ పైసలు వస్తాయి. 200 400 చేస్తారు. 2000 మోడీని గెలిపిస్తారా? మోడీని గెలిపిస్తా అంటురా? అంటారు మోడీ ఏం గుర్తు తెరికేనా? పువ్వు గుర్తు. ఆయన మరి కల్దాగా మర్చిపోతావు? మర్చిపోవా? అసలు ఇప్పుడు గట్ల కాదు, అక్కడ చూస్తాడు కెమెరా కానీ చెప్పు. ఇప్పుడు మోడీ పూగుర్తాను కలుదుకాలం మాట్లాడుతున్నారు. రాత్రి మాట్లాడేది మర్చిపోతే 13 తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి. మేమైతే ముందరికి అందరికి మోడీ గెలిపిద్దామని మాకున్నది. మీకు అందరికి దోస్తులంతా పనిచేస్తారు అందరూ అది అంటారు. పనిచేస్తారు అందరూ మొత్తం మోడీ గెలిపిస్తే మాకు మోడీకి ఎంతగానో అన్ని సౌకర్యం అందరు పనిచేస్తారు. ఉపాధి పని చెప్తుండే ఆయన. ఇప్పుడు ఈ పని ఆయన ఈ పైసలు అక్కడికి మాకు తెలిసి అంతే. అంతేనా? కాదు మరి 12 తారీఖు నాడు ఆయన ఎవరన్నా పుల్ బాటిల్ ఇస్తే ఆయన అట్లే చూడే ఇమాన్ తాగుతా వేసే చేస్తూ ఉంటాం. ఎవరు ఇచ్చా అర్థం చేయం. అంతేనా? ఇస్తాం. మరి పూగుర్తికి ఎవరు నిలబడరు ఎరికేనా ఇక్కడ మెదక్కి? రావణాంతరావు. మొత్తానికి మోడీకి పూగుర్తికి అయితే వేస్తాం. ఇక మాట మారసం లేదు. ఇక మాట మారసలే తాగిట మాసే ఎంత పెద్ద సిఫార్సు చెప్పినా మాట మారదు. లేదు మా కుటుంబంలో మొత్తం చెప్పిన మా చుట్టాల పలకం కూడా చెప్పేసిన. మొత్తం చుట్టాల పలకం ఎంత మోడీ గెలిపారా? పువ్వు గెలిపిస్తే మనకు రైతు బంధు పైసలు పడతాయి. మళ్ళా పింఛన్ పైసలు మోడీ ఇస్తున్నా. మోడీ 2000 ఇస్తున్నా. 2000 4000 చేస్తాడు అన్నాడు. 4000 చేస్తాడు. ఇస్తాను. సరే మొత్తానికి అయితే నువ్వు మోడీకి ఇస్తాను.